ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 1వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే విప్రో, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ బుల్లిష్గా క్లోజ్ అయినాయి. కొద్దిగా ఏడీఆర్స్లో మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ఇండిసెస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున నిఫ్టీ మీడియా, రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎఫ్ఎంసీజీ అనేది టాప్ లూజర్గా ఉండగా పిఎస్యు బ్యాంక్, మెటల్, ఆటో సెక్టార్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 60% ఇండియన్ ఇండిసెస్ స్టిల్ ఏంటంటే నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్లయితే ఏషియా మార్కెట్, జపాన్ కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది. అఫ్కోర్స్ యూఎస్ మార్కెట్స్ కూడా స్లైట్గా డిప్ అయ్యాయి. ఇక సౌత్ కొరియా అండ్ రష్యా, లండన్, ఫ్రాన్స్, యూరప్, జర్మన్, హాంకాంగ్, చైనా ఈ మొత్తం కూడా గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ అండ్ ఏషియా మార్కెట్, జపాన్ని మినహాయిస్తే అన్ని కూడా చక్కగా బుల్లిష్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా కొద్దిగా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. యుఎస్కు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే సేల్స్ ఫోర్స్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇంటెల్ అనేది టాప్ లూజర్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో మెర్కన్కో, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్, వెరిజోన్ అనేది కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. 60% పైన స్టాక్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది రావడం జరిగింది. ఇది పాజిటివ్గా వచ్చింది. అంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రెసిలియంట్గా పాజిటివ్గా ముందుకెళ్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది కూడా రావడం జరిగింది. ఇది కూడా పాజిటివ్ నెంబర్ ఇచ్చింది. ఇక యూఎస్కి సంబంధించిన పిఎంఐ డేటా, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా, సో ఇది కొద్దిగా నెగిటివ్గా రావడం జరిగింది. అండ్ యుఎస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా కూడా నెగిటివ్గా వచ్చింది. ఇక జోల్స్ జాబ్ ఓపెనింగ్స్ డేటా అనేది పాజిటివ్గా రావడం అనేది జరిగింది. సో మొత్తం మీద కొద్దిగా మిక్స్డ్ ఎకనామిక్ క్యాలెండర్ అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి చైనా మార్కెట్స్కి హాలిడే ఉంది. అండ్ యుఎస్కి సంబంధించిన ఏడీపీ, నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా, దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ నంబర్ అనేది రిలీజ్ చేసింది. సో ఇక్కడ ప్రీవియస్గా చూడండి 4,684 బిలియన్ రూపీస్ అనేది నెగిటివ్గా ఉంది. బట్ ఈ నంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైం నెగిటివ్గా చూపిస్తుంది. అంటే గవర్నమెంట్ సంపాదిస్తున్న దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు పెడుతుందని చెప్పేసి దీని అర్థం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ డెట్ వచ్చేసరికి ఇది విదేశీ లెండర్స్ దగ్గర, అంటే ఫారెన్ లెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనం తీసుకున్న అప్పులు అనమాట. సో ప్రీవియస్గా $736 బిలియన్ అనేది ఉంది. ఈసారి స్లైట్గా ఇంప్రూవ్ అయింది. ఎనీహౌ ఈ యొక్క ఎక్స్టర్నల్ డెట్ అనేది మేనేజ్ చేశారనుకోండి, ఇది ఒక రకంగా పాజిటివ్గానే మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి 10 గంటలకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోబోతుంది. సో ప్రీవియస్గా 5.5% ఉండేది. అందరూ కూడా వడ్డీ రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ చేయదు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ 3.75% ఉంది. ప్రీవియస్గా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక హెచ్ఎస్బిసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు. M3 మనీ సప్లై ఏ విధంగా ఉంది, ఈ డేటా కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అనమాట. ఎనీహౌ ఈరోజు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది 10 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్యలో మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మార్కెట్ కొద్దిగా వొలటైల్గా ఉండొచ్చు. మంగళవారం రోజు యుఎస్ స్టాక్స్ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఇమీడియట్ షట్ డౌన్ అనేది పాసిబుల్ ఉంది. రిపబ్లికన్ స్పెండింగ్ బిల్ అనేది ఫెయిల్ అయిందనమాట సెనేట్లో. సో ఎనీహౌ టెక్ కంపెనీస్ అయితే బుల్లిష్గానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ యొక్క నాన్ ఫామ్ పేరోల్ డేటా అనేది ఒకవేళ గవర్నమెంట్ షట్ డౌన్ జరిగిందంటే డిలే అవుతుంది. అందు గురించి మార్కెట్ అనేది కొద్దిగా వరీగా ఉన్నాయి. ఎనీహౌ ఈ జిటరీస్ ఉన్నప్పటికి కూడాను యుఎస్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే రికార్డ్ హైలో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక ఈ మంత్లో మనకి ఫస్ట్ రోజు అనమాట, అక్టోబర్ 1 ఇది. ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. 9వ తారీఖు నుంచి మనకి కంపెనీస్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ఆర్బీఎల్ బ్యాంక్ ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉండేది, ఇప్పుడు బ్యాన్ లిస్ట్లో నుంచి బయటికి రావడం జరిగింది. దాంట్లో కావాలి అంటే మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. హీరో మోటార్ కార్ప్
జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, టైటాన్, రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ బ్యాంక్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ వీటిల్లో ఇంకొంచెం అప్ సైడ్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇక నేషనల్ అల్యూమినియం, టాటా మోటార్స్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ఎవరైతే షార్ట్ చేస్తున్నారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ఇక కేపీఐ, టీటెక్, ఎంసీఎక్స్, భారతీ ఎయిర్టెల్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ కిందకి వెళుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది. సో ప్రాబ్లీ వీటిల్లో కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఎటువంటి ఇండివిజువల్ స్టాక్స్ కూడా సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరగట్లేదు. ఇక ఫీచర్స్లో బిల్డప్ ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 43%, షార్ట్ సైడ్ 52% కనిపిస్తుంది. సో చూడగానే కొద్దిగా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది అనమాట. స్లైట్ బేరిష్ పొజిషన్ వ్యూలో పొజిషన్స్ అనేది ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. గత 10 రోజుల నుంచి కూడా మార్కెట్ అనేది దాదాపుగా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే స్టిల్ మనకి షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. ఈరోజు సెన్సెక్స్ ఇండెక్స్లో ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్స్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్స్ ద్వారా కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. క్లయింట్ స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లో బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 2327 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐస్ 5762 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఏమో సెల్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉన్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 2.64% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా బులిష్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున కొద్దిగా గ్రీన్లోనే క్లోజ్ అయింది. ఈరోజు మాత్రం 50 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ వచ్చేసరికి 24,568, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 24,703. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 79,937, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 80,489. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 54,852, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 54,407. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు ఆల్మోస్ట్ స్లైట్గా గ్యాప్ అప్ అయిందనమాట. మనం చూస్తున్న సమయానికి ఒక 5-6 పాయింట్లు బుల్లిష్గా ఉంది. నంబర్ అనేది మనం తీసుకున్నట్టయితే 24,767 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 24,778 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి స్టిల్ కొద్దిగా అంటే ఒక 10 పాయింట్లు నెగిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,17,000 అనేది ఒక రెసిస్టెన్స్ లాగా ఉంది. ప్రస్తుతం 1,14,250 అనేది ఇమీడియట్గా సపోర్ట్గా ఉంది. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,43,000 అనేది రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. 1,38,730 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ 5,698, ఇమీడియట్ సపోర్ట్ 5,423. న్యాచురల్ గ్యాస్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 301, ఇమీడియట్ సపోర్టు 279. ఇక బిట్ కాయిన్ అయితే మొన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది నిన్న. అగైన్ ఈరోజు కొద్దిగా బులిష్గా ఉంది. ఎనీహౌ 1,14,712 రెసిస్టెన్స్, 1,13,440 అనేది సపోర్ట్ అనమాట. అయితే ఇండివిజువల్ స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ న్యూస్ యొక్క సమరీ ఇదే అనమాట. ఈ పాజిటివ్ ఇంపాక్టా నెగిటివ్ ఇంపాక్టా అనేది నేను ఇక్కడ అప్డేట్ అయితే చేశాను. ఒకసారి కావాలంటే కూడా మీరు వీడియో పాజ్ చేసుకొని ఈ స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో కనిపిస్తూ ఉంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా న్యూట్రల్గా కనిపిస్తూ ఉంది.
ఇక అన్ని పారామీటర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఏడిఆర్స్లో కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ప్రీవియస్ 1 వీక్ నుంచి కూడా ఏడిఆర్స్ ఫుల్ బేరిష్లో ఉన్నాయి. బట్ ఈసారి కొన్ని స్టాక్స్లో అట్లీస్ట్ ఏంటంటే బౌన్స్ అనేది జరిగినట్టు కనిపిస్తుంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే స్ట్రాంగ్గా రెసిలియంట్గా బులిష్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇండియన్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఉదయం 10 గంటలకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోబోతూ ఉంది. సో ఈ డెసిషన్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ఆర్బీఐ గవర్నర్ గారు ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి టార్గెట్స్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ఆ డేటాని బట్టి మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. మార్నింగ్ అంతా 10 గంటల దాకా మ్యాక్సిమం ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఎడ్యుకేషన్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.